ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. పర్యటనలో భాగంగా మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లో ప్రచారం షెడ్యూల్ నిమిత్తం బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులతో చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోల్లో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ల ద్వారా అందిస్తారు. యాకూబ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు ఈ రోజు ఢిల్లీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ బిజీ టూర్స్ ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. అంటే ఈ రోజు 16వ తారీఖు ఉదయం నుండి మరికొద్దిసేపట్లో ప్రచార భాగంలో నంద్యాల జిల్లాలో నియోజకవర్గంలో ముందుగా ప్రచారం చేస్తారు. బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. అనంతరం భూగర్ నియోజకవర్గంలో అక్కడికి వెళ్తారు. అక్కడి నుండి పూర్తిగా మధ్యాహ్నం లాతూర్లో అక్కడ ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా రాత్రి 6 గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలతో ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. చాలా బిజీగా గతంలో కూడా ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాంటి వాడు, ఖచ్చితంగా అతని భావజాలాలు చాలా వరకు అందరికీ నచ్చుతాయి అనేది కూడా ఒక పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని అక్కడ తెలుగు ప్రజలకు ఆకర్షించే విధంగా ఆయన అక్కడ సభల్లో పాల్గొంటారు. పూర్తి స్థాయిలో బీజేపీ అక్కడ మరోసారి అక్కడ మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వం రావడం కోసం, పూర్తి స్థాయిలో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ ని అక్కడ వాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్కన కొన్ని ఈ రోజు రేపు సుమారుగా 15 నుండి 16 నియోజకవర్గాల్లో ఆయన పాల్గొంటారు, ప్రచారం కూడా చేస్తారు. రేపు సాయంత్రం సుమారుగా 10 గంటల తర్వాత ఆయన ఏపీకి తిరుగు ప్రయాణం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.